హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మదురైలోని తిరుమల నాయక్ ప్యాలెస్ని చూడటానికి వెళ్ళాను. ఈ తిరుమల నాయక్ ప్యాలెస్ని మదురై ప్యాలెస్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఈ తిరుమల నాయక్ ప్యాలెస్ని సౌత్ ఇండియా తాజ్మహల్ అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్యాలెస్ చాలా వరకు డిస్ట్రాయ్ అయింది. ఈ ప్యాలెస్ని డిజైన్ చేసింది ఇటాలియన్ ఆర్కిటెక్చర్. ఈ ప్యాలెస్ ద్రవిడియన్, ఇస్లామిక్, యూరోపియన్ స్టైల్లో మిక్స్ చేసి డిజైన్ చేశారు. ఈ ప్యాలెస్లో మనకు చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ కనిపించేది ఈ పిల్లర్స్. ఈ పిల్లర్స్ చాలా పెద్దగా ఉంటాయి. మరియు సెకండ్ ఇంప్రెషన్ ఈ డోమ్స్. ఈ ప్యాలెస్ యొక్క సీలింగ్ డిజైన్ చాలా అందంగా డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్యాలెస్ యొక్క సెంటర్ ఆఫ్ ది ప్లేస్. ఇక్కడి నుంచే తిరుమల నాయక్ గారు అధికారులు, మంత్రులతో చర్చించేవాళ్ళు. వాళ్ళకి తగిన సలహాలు, సూచనలు చేసేవాళ్ళు. తిరుమల నాయక్ తర్వాత తన సొంత మనవడు చొక్కా నాథన్ నాయక్ ఈ ప్యాలెస్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి తన రాజ్యాన్ని తిరుచిరాపల్లికి మార్చాడు. ఈ ప్యాలెస్లో ఉన్న విలువైన వస్తువులను తిరుచిరాపల్లి ప్యాలెస్కి తరలించాడు. ఈ ప్యాలెస్ను తర్వాత మద్రాస్ గవర్నర్ లార్డ్ నేపియర్ రెనోవేషన్ చేయించారు. ప్రస్తుతానికి ఈ ప్యాలెస్ తమిళనాడు గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. తిరుమలై నాయక్ ప్యాలెస్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి పక్కనే 1 కిలోమీటర్ దూరంలో కూడల్ అలగర్ ఆలయం ఉంటుంది. ఇది విష్ణుమూర్తి 108 దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నేను వెళ్ళేసరికి ఈ ఆలయం రెనోవేషన్లో ఉంది, సో వీడియో కవర్ చేయలేకపోయాను. ఈ ఆలయంలో విష్ణుమూర్తిని దర్శించుకున్న తర్వాత 1 కిలోమీటర్ దూరంలో మారియమ్మన్ టెంపుల్ ఉంటుంది. ఈ మారియమ్మ ఈ గ్రామ దేవత. ఈ పక్కనే మారియమ్మన్ తెప్పకులం ఉంటుంది. ఈ కోనేరు వాగై నదికి కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ కోనేరులోనే మీనాక్షి సుందరేశ్వర్ల తెప్పోత్సవం జరుగుతుంది. మీరు మదురై వెళ్ళినప్పుడు ఈ 3 ప్లేసులు తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.